ఏంటండి వెరైటీగా ఉంది కలర్? ఇదా, ఇది ఆవు పాలు పెరుగు, ఇది నువ్వుల పాలు పెరుగు. ఓకేనా? అయితే నీకు ఏమైనా డౌట్ వస్తుందా? ఈ పాలు పెరుగు ఎందుకు తీసుకోవాలనిపిస్తుందా? అంటే దీని మీద కదా ఇది బోన్ హెల్త్కి మంచిది. నువ్వులకి మిక్సీ చేసి పాలు తీసి అందులో కొంచెం పెరిగేసా పట్టికేసినా కూడా పెరుగు తోడుకుంటుంది. ఇది కదా ఈ పెరుగు మీద ఇది బోన్ హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ పెరుగు చూడు, మనం పాలు తీసినప్పుడు అన్ని పాలలో నీళ్లు కలుపుతామో అంత కిందకి చూసావు నీళ్ళలాగా ఉంది. సేమ్ తెలగపిండి మొత్తం వాసనే వస్తుంది. ఇగో ఇప్పుడు దీనికి కర్డ్లా బటర్ మిల్క్లా చేసుకుందాం. ఓకేనా? చేసుకొని ఇందులో ఏమేస్తాను తెలుసా? చూడు, దీనికి ఏమంటారు తెలుసా? తెలుసు. ఏంటి ఇవి? సబ్జీ గింజల నీళ్ళు. దాని తర్వాత ఏంటి వేస్తాను తెలుసా? ఇది చెరుకు రసం. చెరుకు రసం. ఇప్పుడు నాటి ఇదే అన్నమాట. ఓకేనా? కొంచెం నువ్వు కూడా తాగుతావా? తాగు. బాగుందా? చాలా బాగుందా? సూపర్. నెమ్మదిగా తాగు, అంటే ఒకేసారి అలా తాగక. ఏంటి పిల్లలు కదా వినరు చెయ్యరు అంటారు కదా, చెప్పే విధానం అనమాట. ఇప్పుడు తనకి ఇచ్చాను, తను బాగానే ఉంది. మా పిల్లలు తినరు, వాళ్ళు టీ అడుగుతారో కాఫీ అడుగుతారో నిమ్మకాయ నీళ్ళు అడుగుతారో, అదే బదులుకి ఇది ఇవ్వచ్చు కదా. నీకు నిజంగా నచ్చింది కదా బంగారం? నువ్వు తాగు రా. చియర్స్. థ్యాంక్ యూ. నీ పేరు తల్లి బంగారం మర్చిపోయాను. కావ్య. థ్యాంక్ యూ కావ్య. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ఓకే. ఆర్ యూ ఎంజాయ్ ద పార్టీ? yes. ఓకే, లెట్స్ ఎంజాయ్. నైస్ రా, చాలా బాగుంది. అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతావు? 8th స్టాండర్డ్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని? 8. ఓకే ఓకే. నౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద నౌన్ అంటే ఏంటి? అబౌట్, నేమ్, థింగ్స్. ది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, థింగ్ ఆర్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ నౌన్. ఓకే, బాగా అనిపించిందా నాతో స్పెండ్ చేస్తే? ఓకేనా? ఓకే. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. మరో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం అండి అందరికీ. తప్పులుంటే మన్నించండి.